స్వామి, మీరెవరు? ఎందుకు నా భవంతి నుంచి వెళ్ళిపోతున్నారు? సత్యవ్రత, నేను సదాచారమును. ఈ భవనములో నేనే లోటు లేకుండా సంతోషంగా ఉన్నవాడిని. కాని ధనము దానము లేని చోట సదాచారము ఉండగలదా? సదాచారమున్న చోటే కదా సత్పురుషులు, సద్భావనలు, సద్బుద్ధులు, సచ్చింతనలు, సద్గుణములు కలవారయ్యుందురు, సత్కార్యములు చేయుదురు. కనుక నన్ను వెళ్ళనివ్వండి. తమ అభీష్టం స్వామి. స్వామి, తమరెవరు? నేను యశస్సును. ధనము దానము సదాచారము లేని చోట యశస్సు ఎలా ఉంటుంది? అందుకనే నేను కూడా వెళ్ళిపోతున్నాను. నాకు అనుమతినివ్వండి. తమ అభీష్టం స్వామి. ఈరోజు ఉదయమే ధన దాన సదాచార యశోగుణ ప్రతీకలు రాజమందిరము నుండి వెళ్ళిపోయినవి. రాజధర్మమును పాటించుటలో తప్పు చేసినట్లుగా నాకు అనిపించటం లేదు. నా పరివారం కూడా నా అడుగుజాడల్లో నడిచెడువారే కాని అధర్మమునకు పాల్పడువారు కారు. మరి వీరందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియకున్నది. అయ్యా, ఎవరు మీరు? మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? అవును, నేను సత్యమును. ధనము దానము సదాచారము యశస్సు లేని చోట నేనెందుకు? సత్యము ఈ జగత్తుకు మూలాధారము. నేను వెళ్ళటానికి అనుమతినివ్వండి. అయ్యా, మీరిక్కడి నుంచి వెళ్ళటానికి నేను అనుమతించలేను. మీరు లేని చోట నేను జీవించలేను. సత్యమనే ఊపిరిగా కొన్న నేను సత్యవంతుడనే నామధేయుడు. అట్టి నేను మీరు లేని చోట నేను మనలేను. నాకు ధనము దానము సదాచారము యశస్సు ఏదీ లేకపోయినా పర్వాలేదు. కానీ మీరు లేకపోతే మాత్రం నా జీవితం వ్యర్థం. నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను. అయినా సరే మీరు వెళ్ళిపోవాలనుకుంటే నా ప్రాణాలను కూడా తీసుకొని నా శవం మీద నుంచి దాటి వెళ్ళండి. అంతే అంతే. సత్యవ్రత, స్వామి, నీ సత్యప్రీతికి చాలా సంతోషము. నీ వంటి సత్యవ్రతుని విడిచిపెట్టి వెళ్ళాలని నాకూ లేదు. సత్య సాధన చేయువారల చెంతనే ఈ సత్యం ఉండాలి. అమ్మా ధనలక్ష్మి, మీ ఇష్టానుసారంగా ఈ భవంతిని వదిలి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకని తిరిగొచ్చారు? సత్యవ్రత, సత్యమును అనుసరించక ఆశ్రయించకపోతే నేనుండి ఏం ప్రయోజనం? ఏ కాలమైనా సరే ఈ సృష్టి ఉన్నంతవరకు సత్యం ఉంటుంది. ఆ సత్యంతో పాటే లక్ష్మి కూడా ఉండాలి. నన్ను కూడా లోపలికి వెళ్ళనివ్వండి. మహద్భాగ్యం. అంతకంటే కావలసిందే ఉంది. స్వాగతం. సత్యవ్రత, స్వామి, సత్యముతో కలిసినప్పుడే దానమునకు సార్థకత. సత్యమును వీడిన దానము నిష్ప్రయోజనము. అట్టి దానము దేని నిమిత్తము? ఆడంబర నిమిత్తమా? నాకు ఆడంబరము, లోకవిఖ్యాతి వీటితో పనిలేదు. సత్యమే నాకు ఆధారము. కనుక రాజభవనంలోనికి ప్రవేశించుటకు నాకు అనుమతినివ్వండి. చాలా సంతోషం. దయచేయండి, దయచేయండి.
సత్యవ్రత, స్వామి, సత్యమును దూరము చేసుకుంటే నాది దురాచారమవుతుంది. కనుక నాకు కూడా మందిర ప్రవేశానికి అనుమతినివ్వండి. చాలా సంతోషం. దయచేయండి. సత్యవ్రత, స్వామి, ధనము, దానము, సదాచారము, యశస్సు, ఈ 4 సత్యమనే భవనానికి 4 స్తంభాలు. కనుక సత్యం ఉన్న చోటే నేను ఉండాలి. చాలా సంతోషం. దయచేయండి. స్వామి, ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. సత్యవ్రత మహారాజా, నీవు సత్యమును పాటించి ధన దాన సదాచార యశస్సులకు సార్థకత కల్పించినావు. సత్యం నాస్తి పరో ధర్మః. శిష్యులారా, చూశారా సత్యం ఎన్ని సుగుణాలకు నిలయమో? అందుకే మనమందరం కూడా సత్యవ్రతాన్నే పాటించాలి. సదా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. జన్మదినం ఇది పుణ్యదినం, బంగారు దినం. ఓ జన్మదినం ఇది పుణ్యదినం, బంగారు దినం. ఓ బాబా పుట్టిన పుణ్యదినం, మన బాబా పుట్టిన పుణ్యదినం. యువజనుల హృదయములే పులకించే ఝల్ 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 ఝల్లని ఝల్లని. జన్మదినం ఇది పుణ్యదినం, బంగారు దినం. పతితుల బ్రోవగ పర్తిలో వెలసిన సాయి బాబా జన్మదినం. పతితుల బ్రోవగ పర్తిలో వెలసిన సాయి బాబా జన్మదినం. సత్య సాయి బాబా జన్మదినం. నిరాధార నిర్భాగ్య ప్రజల నవ చైతన్యం దీప్యించు దినం. నిరాధార నిర్భాగ్య ప్రజల నవ చైతన్యం దీప్యించు దినం. బంగారు దినం ఇది పుణ్యదినం. జన్మదినం ఇది పుణ్యదినం, బంగారు